ఇవాళ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ పిఆర్సీలు ఎన్ని కూడా పోలీస్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు వాళ్ళకు కూడా చెప్పారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ గారి దగ్గర నుంచి, ఏసీపీ గారు, సిపి గారు, డీసీపీ గారు, పైనకి ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పిఆర్సీ. ఎందుకు ఇస్తలేమా? మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఓ ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మీరు ఎగిరెగిరి పడే కంటే ముందు ఆ ములుగుల సీతక్క ఇప్పించుకుందట ఆ జిల్లాకి. మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసిరు పోయి? వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు? ఇప్పించుకునే చేతన అయితలేదా? మంచి పనులు చేసే చేతన అయితలేదా? ఈ అరుషుడు కంటే, ఈ ఎగిరెగిరి వడుడు కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు కావు, ఏవి పెండింగ్ ఏవైనా ఏ ఉన్నాయో అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నికలలో మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిరు మీరు వెంటనే చేస్తారేమో అని. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీ అందరు కూడా వెంటనే వాళ్ళే ఏమున్నా కూడా మీరు రిలీజ్ చేయాలని కూడా ఇలా పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అండ్ దీంతో పాటు ఒక్క నిమిషం, సారీ, దీంతో పాటు ఇవాళ ఖచ్చితంగా ఈ 17 పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఎవరు ఊహించుకోని విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు 1,00,000 మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇలా రైతులైతే తలబట్టుకుంటా ఉన్నారు. అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని బొడగొట్టుకున్నాం, ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించడం, లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ వద్దు, బై పంచాయతీ గిరిగిరిగా వద్దు. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా? ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ 24 గంటల కరెంట్ రాకుండా ఉన్నదా? ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా? కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది. ఇది కరెక్టా? అంటే మీకు ఆట ఆడరాక గజ్జలు బాగలేవన్నట్టున్నది మీ కథ. ఇవాళ కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎటు పరిస్థితిలా రైతులందరూ కూడా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ వేయబోతా ఉన్నారు. రైతులతో పాటు కూడా యువత కూడా ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని అలా యావత్ యువత కూడా ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం. ఎంత సిగ్గులేదంటే ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టినరు అని ముద్ద అన్నట్టున్నది వాళ్ళ కథ. ఇలా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు, మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు, పరీక్షలు ఎప్పుడు పెట్టిర్రు, మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపిచ్చిర్రు, రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు? కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజం. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాయి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. ఇది వాస్తవం, నేను చెప్పింది. మీరు దయచేసి ఖచ్చితంగా యువత అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు.
ఇలా పెన్షన్దారులు కూడా అందరు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఓటేస్తాము అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇలా 2000 రూపాయల పెన్షన్ కానివ్వండి, వికలాంగులకి 4000 రూపాయల పెన్షన్ కానివ్వండి, టెన్షన్గా ఇలా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా అప్పుడు ఇచ్చిండు కేసీఆర్ గారు, వీళ్ళు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. ఏడాది దాకా 100 రోజులు అయిపోయినాయి. 4000 ఎక్కడ పోయినాయా? మీ 4000 ఎక్కడ పోయినాయి? ఎందుకు వేస్తలేరు? అచ్చా, ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికీ. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు వీడు ఇచ్చిన కాడ నేను కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి మా మిత్రుడు మాన్సా ఇంకా మా యువ నాయకుడు వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అడిగి పోయి ఆ చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు, అన్న కనీసము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కిట్ ఇచ్చేది, ఆడబిడ్డ పుట్టింది కాబట్టి 13,000 రూపాయలు ఇచ్చేది, తల్లి బిడ్డలని అంబులెన్స్లో ఇంటికాడ దింపిపోయేది సార్ కేసీఆర్ గారు. వీరు కేసీఆర్ కిట్ ఇయ్యలేదు, మాకు ఆ 13,000 రూపాయలు ఇవ్వాలి, కనీసం ఇంటికాడ కూడా దింపే పరిస్థితి లేని పరిస్థితి ఉండే అని చెప్తే నిజంగా నా గుండె బరువెక్కిపోయింది. ఇంత బాధ అనిపించింది. అయ్యో, తెలంగాణని కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణని, ఇంత అద్భుతంగా నిర్మాణించిన తెలంగాణని వీళ్ళు ఖరాబ్ చేస్తారు కదా అని ఒక బాధ అనిపిస్తూ ఉంది. ఒక యువకునిగా నా రక్తం ఉడుకుతా ఉంది. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఎవ్వరు కూడా అధైర్యపడకండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా మనందరి కోసము, మీకోసము కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందలుంటాం. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో కూడా గెలిపేబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.